అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఎన్టీఆర్ స్టేడియంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రజల మద్దతు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగ్రవాదంపై భారత రాజీపడదు, సైన్యం వెనుక దేశం ఉందని స్పీకర్ అన్నారు. పహల్గామ్ కాల్పుల్లో 26 మంది అమాయకులు బలయ్యారని తెలియజేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ప్రజలంతా కూడా భారత సైన్యానికి అండగా ఉన్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలియజేశారు. భారతదేశం అంతా మన అందరం కూడా భారతదేశంలో అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అన్ని పార్టీల వారు కూడా దీన్ని ఖండించాం. ఈ తప్పు చాలా దుర్మార్గం అని. అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇది దుర్మార్గం. కారణం ఏదైనా ఉంటే అది వేరు. ఏ కారణం లేకుండా ఆడవాళ్ళుగా సరదాగా మగవాళ్ళు వెళ్తే దారుణంగా చంపారు. కాబట్టి దీని మీద ప్రతీకారం అంటే బుద్ధి చెప్పాలా అటువంటి దుర్మార్గులు అని చెప్పి వాళ్ళ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ఆల్ పార్టీస్. అయినా సరే పాకిస్తాన్ కూడా మేము కూడా యుద్ధానికి రెడీగా అంటున్నారు. మన దేశం కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాం. బహుశా ఏ పీరియడ్లో యుద్ధం జరగవచ్చు. అప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆ యుద్ధానికి ఒకసారి అటువంటి దుర్మార్గులకి నా సొంత అభిప్రాయం ఏంటంటే, నేను మొన్న చెప్పాను, నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏంటని. అటువంటి దుర్మార్గులు వదలకూడదు, ప్రతీకారం తీసుకోవాల్సిందే. అన్యాయంగా చంపారు 26 మందిని అని నా ఉద్దేశం కూడా చెప్పాను నేను. అంటే రాత్రి కొన్ని కవింపు చర్యలు జరిగాయి. బహుశా యుద్ధం కూడా రావాలా. ఒకసారి ఆ దుర్మార్గులు అందరం తుడిచిపెట్టాలి. ఒకసారి భారతదేశంపై కన్నులెత్తి చూస్తే మిమ్మల్ని పాతేస్తామని చెప్పి ఒక సంకేతం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంచేది మనం అందరం కూడా ఎందుకంటే కార్యక్రమం గాంధీ గారి పెట్టాం. ఇది మన పుణ్యదేశం, శాంతియుతమైన దేశం. మన దేశం ఎప్పుడు కూడా తగుల కోసం కోరుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను గాంధీ గారి దగ్గర చూస్తే. దాన్ని భారతదేశం అంతా మన అందరం కూడా భారతదేశంలో అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అన్ని పార్టీల వారు కూడా దీన్ని ఖండించాం. ఈ తప్పు చాలా దుర్మార్గం అని. అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్